హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్లో స్వీట్ కపుల్ ఈరోజు చందన అయితే నాకు బాధ్యత అప్పచెప్పింది డ్రైవింగ్ లైసెన్స్ గురించి వీడియో చేయమని చెప్పి దెబ్బకి నేను అలా సెట్ చేద్దాం అని చెప్పి మీ ముందుకైతే వచ్చేసా మా ఛానల్లో ఇదే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే కనుక స్వీడన్లో వింతలు విశేషాలు ఇక్కడ మేము చేసే ట్రావెలింగ్ డిఫరెంట్ టాపిక్స్ మీద మాకు చాలా వీడియోస్ చేసాం ఆల్రెడీ సో అవన్నీ చెక్అవుట్ చేసేయండి ఈ వీడియో పర్టికులర్గా ఎందుకు చేస్తున్నామంటే మాకు డిఎంలో వచ్చినాయి డ్రైవింగ్ లైసెన్స్ గురించి చెప్పండి అని అంటే చాలా టాపిక్స్ వచ్చినాయి బట్ ఈ టాపిక్ ఫస్ట్ అయితే చేసేద్దాం అని అనిపించింది అండ్ మీకు కూడా ఇంకా ఏదన్నా టాపిక్స్ మా దగ్గర నుంచి తెలుసుకోవాలని ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ అండ్ ఇప్పటి వరకు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఏంటంటే కనుక ఫస్ట్లీ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ టింగ్ టింగ్ అని కొట్టేయండి అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే స్వీడన్లో డ్రైవింగ్ లైసెన్స్ ఎంతైనా కొంచెం కాంప్లికేటెడే అంత ఈజీ అయితే కాదు బట్ నేను ఈ వీడియోలో మొత్తం ప్రాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఉంటుంది కాస్ట్ ఎంత అవుతుంది అప్రాక్సిమేట్గా లాస్ట్లో ఫైనల్ టెస్ట్కి సంబంధించినవి కొన్ని టిప్స్ చూసేద్దాం ఫస్ట్ అయితే వీడియోలోకి జంప్ అయిపోదాం మనం ఒక 4 డిఫరెంట్ టాపిక్స్ కింద మాట్లాడుకుందాం ఎలా అంటే ఆల్రెడీ మీకు ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ ఉండి రీసెంట్గా వచ్చిందంటే కనుక ఏం చేయాలి ఒకవేళ అస్సలు డ్రైవింగ్ రాదు మేము మొత్తం స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి అంటే కనుక ఏం చేయాలి నెక్స్ట్ ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ 1 ఇయర్ దాటేసింది మాన్యువల్గా మొత్తం మేమే చేసుకోవాలనుకుంటున్నాము అంటే ఏం చేయాలి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరికన్నా డ్రైవింగ్ నేర్పించాలంటే ఏం చేయాలి సో 4 డిఫరెంట్ టాపిక్స్ కింద మాట్లాడుకుందాం ఓకేనా ఫస్ట్ అయితే మనకు ఆల్రెడీ లైసెన్స్ ఉండి ఇండియాలో రీసెంట్గా ఇప్పుడే స్వీడన్కి వచ్చామనుకున్నాం అప్పుడు మనకి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అనమాట అంటే మన ఇండియన్ లైసెన్స్తో ఇక్కడ 1 ఇయర్ నడపచ్చు మేము మాస్టర్స్ చేస్తున్నప్పుడు ఎలా అంటే మేము వచ్చిన 1 ఇయర్ నడిపేసాం అండ్ నెక్స్ట్ ఇంకా కావాలంటే 6 మంత్స్ ఎక్స్టెన్షన్ కూడా అడగచ్చు ఇంకా కోర్స్ జరుగుతుంది మాకు ఒక 6 మంత్స్ ఎక్స్టెన్షన్ కావాలంటే వాళ్ళు లెటర్ ఇస్తారు అది సబ్మిట్ చేస్తే మనం ఆ 6 మంత్స్ కూడా డ్రైవ్ చేయొచ్చు 1 ఇయర్ మనం ఎలాగో డ్రైవ్ చేసుకోవచ్చు కాబట్టి అదే లైసెన్స్తో మనం రెంటల్ కార్స్ తీసుకోవచ్చు అండ్ ఇట్స్ గుడ్ యాజ్ వెల్ మనం అలా చేస్తే మనకి ఇక్కడ డ్రైవింగ్ పద్ధతులు అన్నీ బాగా అలవాటు అవుతాయి అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్వీడన్లో మన డ్రైవర్ లెఫ్ట్ సైడ్ ఉంటాడు అంటే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఇండియాలో మనం రైట్ సైడ్ కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ సో ఆ డిఫరెన్స్ కూడా అలవాటు అయిపోతుంది అనమాట నెక్స్ట్ టాపిక్ నీకు 1 ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఇంక నువ్వు లైసెన్స్ చేయాలనుకుంటున్నావు ఆర్ ఇది 1 ఇయర్ లోపు కూడా చేయొచ్చు బట్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాం కాబట్టి ఒక ఫ్లోలో 1 ఇయర్ తర్వాత మొత్తం మాన్యువల్గా ఎందుకంటే నీకు ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చు మొత్తం నేనే చేసుకుంటాను అని అనుకుంటే కనుక ఎలా అప్లై చేయాలి ఎందులో అప్లై చేయాలి అనేది డిస్కస్ చేసుకుందాం ఓవర్ వ్యూ ఏంటంటే లర్నర్స్ పర్మిట్ అప్లై చేయాలి బాగా తిరిగి చదువుకోవాలి ఫైనల్గా ఎగ్జామ్స్ రాయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఫస్ట్ అయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు లర్నర్స్ పర్మిట్ అప్లై చేయాలన్నమాట ఇది కూడా ఆన్లైన్ అప్లికేషనే వెరీ ఈజీ జస్ట్ ట్రాన్స్పోర్ట్ స్టెరిలిసన్ అనే వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ లర్నర్స్ పర్మిట్ అప్లై చేయాలి బట్ బిఫోర్ దట్ మనకి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి మెడికల్ సర్టిఫికేట్ కూడా కావాలి బట్ ఇది వెరీ ఈజీ మెడికల్ సర్టిఫికేట్ ఏదన్నా ఇక్కడ ట్రాఫిక్ స్కూల్స్కి వెళ్ళి అడిగినా వచ్చేస్తుంది ఆర్ ఎల్స్ లోకల్లో ఉన్న ఆప్టిషియన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లర్నర్స్ పర్మిట్కి అప్లై చేస్తున్నాము సో దానికి మెడికల్ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు సాధారణంగా నాకు తెలిసినంత వరకు ఆప్టిషియన్ దగ్గరే చీప్ ఉంటుంది ట్రాఫిక్ స్కూల్కి వెళ్ళి మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కన్నా సో మీకు రికమెండ్ చేసేది అయితే డైరెక్ట్ ఒక ఆప్టిషియన్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా సర్టిఫికేట్ కావాలంటే ఈజీ ఆ సర్టిఫికేట్ తీసుకొని ఈ ట్రాన్స్పోర్ట్ స్టెరిలిసన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో అయితే మనం అప్లికేషన్ అయితే చేసేసేయచ్చు లర్నర్స్ పర్మిట్ వెరీ ఇంపార్టెంట్ అది ఆల్మోస్ట్ 5 ఇయర్స్ వరకు మనకి వ్యాలిడ్ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే మనం ఒక 2 కోర్సెస్ ఉంటాయి రిస్క్ 1 అండ్ రిస్క్ 2 అంటారు ఇవి 2 కంప్లీట్ చేయాలి ఈ రిస్క్ 1 అండ్ రిస్క్ 2 కూడా మనం ఎయిదర్ మోస్ట్ ప్రిఫరబుల్లీ ఏ ట్రాఫిక్ స్కూల్కి వెళ్ళి మనం కాల్ చేసినా లోకల్లో ఎవరిని అడిగినా మీరు ఒకవేళ అలా కాకుండా గూగుల్లో సెర్చ్ చేసినా దొరికేస్తుంది రిస్క్ బిల్డింగ్ 1 and 2 అని కొడితే వచ్చేస్తుంది ఒక ప్యాకేజ్ కింద తీసేసుకుంటే బెస్ట్ అప్రాక్సిమేట్గా 2500 to 3000 crowns అవుతుంది 2 వాటికి కలిపి రిస్క్ 1 ఏంటంటే ఆల్మోస్ట్ ముందే మనల్ని డ్రైవింగ్ చేసి ఎలా భయపెట్టాలో అలా భయపెట్టేస్తారన్నమాట మనం ఇండియాలో పోలీసులు దొరికిపోతే ఒక మోటివేషన్ క్లాస్ తీసుకెళ్తారు చూసారా అక్కడ యాక్సిడెంట్ జరిగితే ఎంత భయంకరంగా ఉంటుంది అవన్నీ ఈ రిస్క్ 1లో చూపిస్తారు సో ముందే మనకు క్లియర్గా మనల్ని భయపెట్టేసి ఓకే నువ్వు బాగా ఫాస్ట్గా నడిపేసి అటు ఇటు చేసేస్తే ఇలా అయిపోతావురా బాబు అని చెప్పి అది రిస్క్ 1 అండ్ రిస్క్ 2 ఏంటంటే రిస్క్ 2 చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ మనకి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది రిస్క్ 2 చేస్తున్నప్పుడు కూడా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ స్వీడన్లో మనకి క్లైమేట్ చాలా
ఏమంటారు స్నో అవి ఎక్కువ ఉంటాయి కదా, సో స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో రిస్క్ టూల్ ఏంటంటే స్కిడ్డింగ్ ఇవన్నీ చూపిస్తారనమాట వాళ్ళు. ఒకవేళ కార్ ఇలా తిరగబడిపోతే దాంట్లోంచి బయటికి ఎలా రావాలి, కార్ స్కిడ్ అయ్యేది అయితే మాత్రం అసలు సూపర్. అది మనం చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, కార్ స్కిడ్ అవుతున్నప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి అన్నీ చేపిస్తారు. అండ్ ఇప్పుడు రిస్క్ 1 అండ్ రిస్క్ 2 అయిపోతే ఇంకా మనం సమరానికి సిద్ధమే. సో థియరీ ఎగ్జామ్, ప్రాక్టికల్ ఎగ్జామ్, ఇంక ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. ఈ థియరీ ఎగ్జామ్, ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా బుక్ చేసుకోవడం చాలా ఈజీ. ట్రాఫిక్ వర్కెట్ ఒక వెబ్సైట్ ఉంటుంది. మనం థియరీ పాస్ అయితేనే ప్రాక్టికల్ చేయాలి. అండ్ థియరీ పాస్ అయిన 3 months 4 months లోపు ప్రాక్టికల్ కంప్లీట్ చేసేయాలి. సో మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి చేసుకోవాలి. థియరీ మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఒక బుక్ ఉంటుంది, ఆల్మోస్ట్ 300 pages బుక్. వెరీ గుడ్ థింగ్ ఏంటంటే స్వీడన్లో కార్ లైసెన్స్కి అయితే ఇంగ్లీష్ సపోర్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ బుక్ది గూగుల్ డ్రైవ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అది కూడా మీరు చూసుకోవచ్చు. అది థియరీకి. బట్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థియరీని ప్రాక్టీస్ చేయాలి. అంటే వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట, ఆన్లైన్ టూల్స్, short.no అని వెబ్సైట్స్ ఉన్నాయి. అవి మనం ప్యాకేజ్ కొనుక్కోవచ్చు. అందులో మాక్ టెస్ట్లు అన్నీ కంప్లీట్ చేసామంటే మనం ఈజీగా పాస్ అయిపోతాం. సో ఇది ప్రో టిప్. కానీ చదవాలి, తప్పదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొత్తం థియరీలో మనకి 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 65 మాత్రమే వాడు కౌంట్ చేస్తాడు. అంటే మనం ఎగ్జామ్లో 70 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేస్తాం కదా, దాంట్లో ర్యాండమ్గా ఒక 5 క్వశ్చన్స్ని వాడు అసలు స్కోర్కి ఇవ్వడు అనమాట. ఆ 5 క్వశ్చన్స్ నువ్వు కరెక్ట్ పెట్టినా వాటిని కౌంట్ చేయడు. సో రిమైనింగ్ 65 క్వశ్చన్స్. ఈ 65 క్వశ్చన్స్లో మనకి 52 కరెక్ట్ అవ్వాలి. మనం థియరీ పాస్ అయిపోయినట్టే. చేసుకుని వెళ్తాము, ఎగ్జామ్ రాస్తాము, వెంటనే నువ్వు ఎగ్జామ్ ఎండ్ చేయగానే నీకు రిజల్ట్ వచ్చేస్తుంది, పాస్ ఫెయిల్ అనేది. సో అక్కడే అర్థమైపోతుంది మ్యాటర్ ఏంటనేది. నెక్స్ట్ ప్రాక్టికల్. ఇది ఇంకొక పెద్ద కళాఖండం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ 1 year వ్యాలిడిటీ ఉండి ఇంకా కార్ ఏదైనా రెంటల్ తీసుకుని నడిపే స్టేజ్లో ఉంటే కనుక ప్రాక్టికల్కి వెళ్ళే ముందు కార్ రెంటల్ తీసుకుని మీ ఈ ప్రాక్టికల్ ఎక్కడైతే బుక్ చేసుకున్నారో ఆ సిటీని ఒక రౌండ్ అయితే వేసేసేయండి. బెస్ట్ డీల్ అది. ఒక రౌండ్ వేసేస్తే మీకు అలవాటు అవుతుంది. ఆర్ ఎల్స్ లేదు మాకు కార్ తీసుకునే ఛాన్స్ లేదు, ఆర్ డ్రైవింగ్ ఒకసారి కన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఏదన్నా ట్రాఫిక్ స్కూల్కి వెళ్ళి ఇలా నాకు ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చు, నాకు ఇలా ఎగ్జామ్ ఉంది ఈ టైంకి, నాకు ఒక 5-6 క్లాసెస్ మీతో పాటు డ్రైవింగ్ చేస్తాను, జస్ట్ నన్ను మెనలైజ్ చేయండి, నేను ఎలా డ్రైవింగ్ చేస్తున్నాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి అంటే వాళ్ళు అది కూడా చేస్తారు. సో మొత్తం డ్రైవింగ్ ప్యాకేజ్ కొనుక్కోక్కర్లేదు మనం. జస్ట్ ఒక 5 classes 6 classes కానీ 10 classes కానీ. అండ్ ఇవి ప్రాక్టికల్ ఎగ్జామ్కి ముందు వచ్చేటట్టు చేస్తే ఇంకా బెస్ట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2 days తర్వాత ఎగ్జామ్ ఉంటే కనుక ఈరోజు రేపు కూడా మనం ఈ క్లాసెస్ తీసుకునే స్టేజ్లో ఉంటే ఇంకా బెస్ట్. ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే మీరు ఎగ్జామ్లో ఎలా అడుగుతారో అలా చేసేసేయండి అని అడగడమే. వాళ్ళు చేస్తారు, అప్పుడు మనం పాస్ అయిపోతాం, లేదు కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం సిటీలో ఆల్రెడీ తిరుగుతూ ఉంటాం కదా, సో మనకు తెలిసిపోతుంది. సో ఈ సిగ్నల్ దగ్గర ఇక్కడ ఆగుతాము, లేకపోతే ఇక్కడ రౌండ్ బట్ వస్తుంది, లేకపోతే ఇక్కడ ఇంత స్పీడ్ ఉంటుంది, ఇవన్నీ కొంచెం ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది. సో ఇంకా ఈజీ పీజీ. మొత్తం మనమే మాన్యువల్గా బుక్ చేసుకోవాలనుకుంటే కనుక రిస్క్ 1కి రిస్క్ 2కి అప్రాక్స్గా 2500 to 3000 అనుకున్నాం కదా, సో 3000 వేసుకుందాం. అండ్ మెడికల్ సర్టిఫికేట్కి ఒక 250 వేసుకుందాం, 3250. అండ్ ఈ ప్రాక్టికల్కి థియరీకి ప్రాక్టికల్ ఎగ్జామ్కి కలిపి ఒక 1500 అనుకుంటున్నాను. 1500 అంతే నాకు తెలిసి, 1500 to 1600, సర్లే 2000 వేసుకోండి. 5000 చేంజ్ అయింది కదా, 5000 చేంజ్. అండ్ మాక్ టెస్ట్ కొనుక్కోవడానికి నాకు తెలిసి అదేమో అంత కాస్ట్ ఉండదు, ఒక 500 వేసుకోండి. 5500 to 6000 లోపు అయిపోతుంది. క్లాసెస్ డ్రైవింగ్ కూడా తీసుకున్నాం అనుకుందాం. సో అది ఆల్మోస్ట్ అరౌండ్ 4000 to 5000 ఎక్కువ ఉంటుంది. ఎంతైనా ఎంత కాకుండా మొత్తం ఇది మాన్యువల్గా మనం చేసుకుంటే ఒక అటెంప్ట్లో క్లియర్ అయిపోతే కనుక 10,000 to 11,000 ఎక్కువ. మీరు ఇది కూడా చూస్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ కావాలా మాన్యువల్ కావాలని. మాన్యువల్ టెస్ట్ చేస్తే కనుక మీరు మాన్యువల్ కారు ఆటోమేటిక్ కార్ రెండు డ్రైవ్ చేయొచ్చు. ఆటోమేటిక్ టెస్ట్ ఇస్తే కనుక ఓన్లీ ఆటోమేటిక్ కార్సే డ్రైవ్ చేయగలరు. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఆ రోజు టెస్ట్ రోజు ఏంటంటే చాలా కామ్గా ఉండడం అనమాట, ప్రశాంతంగా ఉండాలి. మనం కొంచెం టెన్షన్ పడినా ఆ రోజు మిస్టేక్లు చేసేస్తాం, అసలు కంగారు పడకూడదు. అండ్ రోజు చేసే డ్రైవింగ్ కన్నా కొంచెం బాగా మనం ఎమోషన్స్ పండించాలన్నమాట ఆ రోజు. ఎగ్జాంపుల్ ఏమంటారు దాన్ని, బ్లైండ్ స్పాట్ చెక్ చేసుకోవడం అనేది. మనం ఎప్పుడన్నా ఓవర్టేక్ చేస్తున్నప్పుడు బ్లైండ్ స్పాట్ చెక్ చేసుకోవడం అనేది ఇలా చూస్తే ప్రతిసారి మనం రోజు అది చేయం, బట్ ఆ రోజు మాత్రం వాళ్ళ కోసం స్పెసిఫిక్గా, అంటే వాళ్ళు చూసేలాగా నేను ఇలా చూశాను అన్నట్టు చూపించాలి. అదే ఓవర్ ఎక్స్ప్రెసివ్ ఉండాలన్నమాట. ఓవర్ ఎక్స్ప్రెసివ్ ఉండి బాగా పండిస్తే మన ఎమోషన్స్ సెట్, వాళ్ళు హ్యాపీ, మనం కూడా హ్యాపీ. టెస్ట్ సాధారణంగా 45 minutes అనమాట. ఇది ప్లాన్డ్ షెడ్యూల్ ఇస్ ఫర్ 45 minutes. కొంతమంది 15 minutes నడిపించేసి ఇడు బాగానే నడుపుతున్నాడు అని చెప్పి ఆపేస్తారు. కొంతమంది రాడ్గల్లు వస్తే కనుక 45 minutes నడిపించేసి చేయించేసి మన చేత అక్కడ తిప్పించి ఇక్కడ తిప్పించి
అమ్మో నరకం చూపించేస్తారు. ఇది ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చి అంతా మాన్యువల్గా చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి. ఇప్పుడు ఇంకొక చాప్టర్ ఏంటంటే అస్సలు డ్రైవింగ్ రాదు, నేను ఇండియాలో ఎప్పుడూ డ్రైవ్ చేయలేదు, నేను అసలు కార్ డ్రైవ్ చేయలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటే కనుక బెస్ట్ డీల్ ఏంటంటే ఒక 2-3 స్కూల్లో కనుక్కోండి ఎంత తీసుకుంటారు ఏంటి ప్యాకేజ్ ఏంటని చెప్పి. మొత్తం A to Z అనమాట, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అంతా వాళ్ళే చూసుకుంటారు, మనం ఏమీ చేయక్కర్లేదు. అన్నీ వాళ్ళే అప్లై చేసి ఇచ్చేస్తారు మనకి. ఇలా రిస్క్ 1, రిస్క్ 2లు, మెడికల్ సర్టిఫికెట్లు, ఎక్కడ ఏం చేయాలో వాళ్ళు చెప్తారు, మనం వాళ్ళు ఫాలో అయిపోతే అన్నీ చేస్తా వెళ్ళిపోతారు, ఈజీగా అయిపోతుంది. బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అదే అస్సలు డ్రైవింగ్ రాని వాళ్ళకి అదైతే వెరీ మచ్ సజెస్టెడ్ అనమాట. ఇక్కడ ఇక్కడ కాకుండా ఇండియా వెళ్ళి నేర్చుకుని వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేద్దామంటే అది కొంచెం కాంప్లికేటెడ్. మనం ఇండియా వెళ్ళేదే 1 month 2 months హాలిడేస్కి వెళ్తాము, అండ్ అక్కడ అంత టైం ఉండదు మనకి నేర్చుకోవడానికి. సో నేనైతే ఏం చెప్తానంటే ఒకవేళ మీకు అస్సలు డ్రైవింగ్ రాకుండా ఉంటే కనుక ఇక్కడ ప్యాకేజ్ తీసుకుని హ్యాపీగా చేసేసుకోవచ్చు. రీసెంట్గా మా ఫ్రెండ్ చేశాడు, వాడైతే అన్ని ఫస్ట్ గోలోనే కంప్లీట్ చేసేసాడు. మీకు స్కూల్స్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థర్డ్ ఏంటంటే మీకు డ్రైవింగ్ వచ్చు, మీరు ఎవరికన్నా నేర్పించాలనుకుంటున్నారు, ఆర్ మీ వైఫ్కి కానీ మీ ఫ్రెండ్కి కానీ నేర్పించాలనుకుంటున్నారు అంటే కనుక ఏం చేయాలి? నేనైతే చందనకైతే నేర్పించే సాహసం చేయదలుచుకోలేదు. అది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇది కూడా వెరీ ఈజీ ప్రాసెస్. దీనికి ప్రీ రిక్వెజిట్స్ ఏంటంటే లాస్ట్ 10 yearsలో 5 years మీకు డ్రైవింగ్ లైసెన్స్ హోల్డ్ చేసి ఉండాలన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినప్పటి నుంచి 5 years అయిపోయింది అనుకోండి, మీరు ఇన్స్ట్రక్టర్ అంటే నేను డ్రైవింగ్ నేర్పిద్దాం అనుకుంటున్నాను అన్నదానికి మీరు అప్లై చేయొచ్చు. ఇది కూడా జస్ట్ వెరీ ఈజీ ప్రాసెస్. గూగుల్లో మీరు ఇన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ అని ఒకటి ఉంటుంది, సెర్చ్ కొడితే మీకు దొరికేస్తుంది. అక్కడ దానికి కూడా ఏం లేదు, దానికి కూడా సేమ్ ప్రాసెస్ ఇందాకలాగే. ఒక లెర్నర్స్ పర్మిట్ ఉంటుంది, అది అప్లై చేయాలి. అది ఆన్లైన్ అప్లికేషనే. ఆ అప్లికేషన్ లింక్ కూడా నేను పెడతాను. కోర్స్ ఉంటుంది, ఫస్ట్ ఆ కోర్స్ కంప్లీట్ చేయాలి, అండ్ నెక్స్ట్ మన డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్. ఈ అప్లికేషన్కి మనం ఇవి 2 సబ్మిట్ చేయాలన్నమాట. ఒకసారి సబ్మిట్ చేసేసి వదిలేయడమే, మనకి ఈజీగా అప్రూవల్ అయిపోగానే మనకి డెసిషన్ లెటర్ వస్తుంది. ఆ తర్వాత నుంచి మనం ఇంకా ఎవరికి కావాలంటే వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించేసేయచ్చు. సో మొత్తానికైతే ఇది కథ. మొత్తం మాట్లాడేసుకున్నాం. ఒక 4 చాప్టర్స్ కింద డివైడ్ చేసుకున్నాం కదా. ఫస్ట్ది ఇండియా లైసెన్స్ ఉండి మనకి వ్యాలిడిటీ ఉంటే నడపచ్చు, ఇండియా లైసెన్స్ ఉండి ఇక్కడ లైసెన్స్ మాన్యువల్గా అప్లై చేసుకోవాలనుకుంటే, మొత్తం ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటే, అండ్ నెక్స్ట్ మనం ఇన్స్ట్రక్టర్ కింద అప్లై చేయాలంటే అలాగా. సో ఇదైతే మొత్తం డ్రైవింగ్ లైసెన్స్ గురించి స్వీడన్లో ఉన్న మ్యాటర్ అనమాట. స్వీడన్లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎగ్జామ్ ఎలా చేయాలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, అండ్ నెక్స్ట్ ప్రాక్టికల్ కూడా ఎలా చేయాలో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇది కాకుండా మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు ఆన్సర్ యూ ఆల్. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ డూ కామెంట్ what is the next topic that you would like to hear from Sweden, the sweet couple. See you soon. Bye bye.